హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ పిల్లలకి బాగా నచ్చుతుందండి. లంచ్ బాక్సులకి చాలా చాలా బాగుంటుంది. వాళ్ళ బాక్సులు చక్కగా ఖాళీ చేసేస్తారు, ఒక్క మెతుకు కూడా ఉంచకుండా లొట్టలు వేసుకొని తింటారండి. రోజు ఇలాగే చేసి కట్టండి అంటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. కొత్తిమీర రైస్ అండి, చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీలు నాకు చాలా ఉన్నాయి, అవన్నీ నేను పెడతానండి. తప్పనిసరిగా చివరి వరకు వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసి మీ పిల్లలకి కట్టి ఎలా ఉందో అనేది నా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ముందుగా వీడియోలో చూపించినట్టు కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి కొద్దిగా. పుదీనా అవసరం లేదంటే ఒక కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి. పుదీనా ఒంటికి మంచిది కదా, అందుకనే కొద్దిగా అది కూడా వేసాను. అది ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని అందులో 2 స్పూన్లు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు టీ స్పూన్తో వేసుకోవాలి. ఇది ఒక పావు గ్లాసుకి చేస్తున్నాను. అలాగే ఇలాచి, లవంగి, చెక్క, ఒక బిర్యానీ ఆకు చూసారు కదా, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, అంతేనండి. ఇంకేం మసాలా వేయటం లేదు. ఒక బిర్యానీ ఆకు అయితే సరిపోతుంది. ఆ స్మెల్ తోటి రైస్ చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా జీడిపప్పు వేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే శనగ పలుకులు కూడా మీకు ఇష్టమైతే అది వేసుకోవచ్చు, జీడిపప్పు లేకపోతే. తర్వాత పచ్చిమిర్చి అండి, కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇలా వేయండి. మా పిల్లలు పెద్దోళ్ళు కదండి, అందుకని నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. చిన్న పిల్లలకైతే పచ్చిమిర్చి ఒకటి వేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కనుక పచ్చిమిర్చి ఒకటి సరిపోతుంది. అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. మనం ఎక్కువ రైస్ అయినప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు గ్లాసుడు రైస్ కనుక నేను అర స్పూన్ వేస్తున్నానండి. అది పచ్చివాసన పోయిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అది వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు, ఆయిల్ బయటకు వచ్చినంత వరకు మీడియంలో పెట్టి బాగా ఉడకనివ్వండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనం రైస్ ఎంత వేస్తున్నామో చూసుకొని సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా కారము, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని అలాగా 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. చక్కగా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనం ఇంకా రైస్ వేసుకోవడమే. చూసారా ఎలాగా ఆయిల్ తేలిందో? ఇప్పుడు మనం రైస్ వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద దించేయడమే. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. లంచ్ బాక్స్కి ఉదయాన్నే హడావిడి లేకుండా ఇలా చేసేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు, మనకు కూడా పని తక్కువగా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, చక్కగా వేరుశనగ గుళ్ళు అయినా వేసుకోవచ్చు, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ వేసానండి, మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. ఇంకంతేనండి, బాక్స్ కట్టేస్తే అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఇలా సింపుల్ రెసిపీసే నేను పెడుతుంటాను. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్, నాకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.